ఆలోచనతోటి చేసిన పని దాన్ని పట్టుకొని ఆడ పలిగిపోయింది, ఈడ ఇరిగిపోయింది. అరే 3 పిల్లలు కుంగినాయా? తప్ప 3 పిల్లలు కుంగినాయి. పెద్ద పని చేస్తున్నప్పుడు ఇంత ప్రాబ్లం వస్తుంది. 3000 కోట్లు ఇస్తే అదే ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. దాన్ని అడ్డం పెట్టుకొని రైతులకు నీళ్ళు ఇస్తలేరు, దానికి అడ్డం పెట్టుకొని వాళ్ళకు చెరువులు కూడా నింపుతలేరు, ఎక్కడ కరెంటు కూడా ఇస్తలేరు. అన్ని ఇబ్బందుల పాలు చేసి వాళ్ళు 6 గ్యారెంటీలు చెప్పారు, అన్ని బుడ్డ ఇంప్లిమెంట్ చేసారు. మేము 4 అయిపోయినాయి, ఇక 2 అంటున్నారు. అవి ఒక గ్యారెంటీలు. అవి లేడీస్ బస్సులు ఎక్కించేది ఒక గ్యారెంటీ. గ్యాస్ సిలిండర్ ఇంకా ఇయ్యనే లేదు. ఇంకా గ్యారెంటీ అంటే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయి, గ్యారెంటీలు అంటే 2000 నుంచి 4000 వాళ్ళ అకౌంట్లో, గవ్వి గ్యారెంటీలు కాపాడి చేయి. అసలు వాళ్ళకి పరిపాలనే వస్తలేదయ్యా. వాళ్ళు అడిమారు గుడి దెబ్బకు వచ్చేసారు. దాన్ని మనం వాళ్ళు ఎప్పుడు అనుకోలే ప్రభుత్వంలో వస్తామని, వాళ్ళు సీఎం అవుతామని కూడా ఎప్పుడు అనుకోలే. దాన్ని మనం వచ్చేసారు, ప్రజల తీర్పునిచ్చారు, అచానక్ వచ్చేసారు. వాళ్ళకి పరిపాలన వస్తలేదు. కాబట్టి వాళ్ళు తిక ఎట్లకెళ్ళి కేసీఆర్ తప్పు పట్టాలి, కేటీఆర్ తప్పు పట్టాలి, హరీష్ రావు తప్పు పట్టాలి, మాయ మాటలు చెప్పి వచ్చారు. కాబట్టి ఇవన్నీ అబద్ధాలు ఆడి వాళ్ళను గొప్ప మహాత్ములను ఇవాళ హైదరాబాద్, ఇంత పెద్ద హైదరాబాద్ ఎవరు చేసిర్రా? మా కేటీఆర్ 9 లక్షల ఉద్యోగాలు చేస్తురా, ఐటీ ఉద్యోగాలు. ప్రపంచంలోనే పేరు వచ్చింది. వీళ్ళకి అసలు ఐటీ ఉద్యోగాలలో మాట్లాడ కూడా వస్తలేదు. ఆ ప్రోగ్రాంలలో పోయి దావుస్ పోయి కూడా మాట్లాడొస్తలేదు. ఇంత బాధాకరం అవుతుంది. సెల్ఫ్